వెల్కమ్ టు కళ్యాణి ఇన్ఫో. అందరికీ శుభోదయం. ఈరోజు మనందరికీ అన్ని శుభాలే జరగాలని కోరుకుంటూ ఏప్రిల్ 25వ తేదీ 2024 గురువారం రోజు పంచాంగం తెలుసుకుందాం. మీరు ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కి అందులో ఆల్ అనే ఆప్షన్ను ఎంచుకోండి. దాని ద్వారా మేము చేసే వీడియోస్ ఎప్పటికప్పుడు మీకు నోటిఫికేషన్ ద్వారా అందుతాయి. ముందుగా మంచి మాట. మనం ఇతరులకు ఎన్ని సలహాలైనా ఇవ్వవచ్చు, కానీ ప్రవర్తన నేర్పలేం. ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న ప్రతి ఒక్కరికి మన ఛానల్ తరపున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఈరోజు గురువారం, బృహస్పతి వాసరః. శ్రీ క్రోధినామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, చైత్రమాసము. నేడు వర్ధమాన యోగం ఉన్నది. దీని ఫలితము ఉద్యోగాలలో చేరడానికి, దైవ దర్శనాలు, తీర్థయాత్రలు చేయడానికి మంచిది అని సూచిస్తుంది. సూర్యోదయం ఉదయం 6 గంటలకు, సూర్యాస్తమయం సాయంత్రం 6:34 ఈరోజు తిథి కృష్ణపక్ష విదియ. ఇది చంద్రమాసములో 17వ తిథి. ఏప్రిల్ 25వ తేదీ గురువారం ఉదయం 6:46 నుండి ఏప్రిల్ 26వ తేదీ శుక్రవారం ఉదయం 7:46 వరకు ఈ తిథి ఉంది. ఈ రోజుకు అధిపతి బ్రహ్మదేవుడు. భవనాలు నిర్మించడానికి, పునాదులు వేయడానికి, శాశ్వతంగా నిలిచిపోయే స్వభావం గల ఇతర వస్తువులను కొనుగోలు చేయడానికి మంచిది. తరువాత తిథి కృష్ణపక్ష తదియ. ఈరోజు నక్షత్రం విశాఖ నక్షత్రం. ఏప్రిల్ 25వ తేదీ గురువారం రాత్రి 12:40 నుండి ఏప్రిల్ 26వ తేదీ శుక్రవారం రాత్రి 2:23 వరకు ఈ నక్షత్రం ఉంది. ఈ విశాఖ నక్షత్రం వృత్తిపరమైన పనులు చేయడానికి మరియు రోజువారీ కార్యక్రమాలలో ముఖ్యమైనవి చేయడానికి అనుకూలంగా ఉంటుంది. తరువాత నక్షత్రం అనురాధ నక్షత్రం. ఈరోజు యోగం సిద్ధి యోగం. ఏప్రిల్ 24వ తేదీ బుధవారము తెల్లవారుజాము 4:54 నుండి ఏప్రిల్ 25 గురువారం తెల్లవారుజాము 5:03 వరకు ఈ యోగము ఉంది. ఈ సిద్ధి యోగం శుభకార్యాలకు మంచిది. తరువాత యోగం వ్యతిపాత్ యోగము. నేటి కరణం కౌలవ కరణం. ఏప్రిల్ 24వ తేదీ బుధవారము సాయంత్రం 6:05 నుండి ఏప్రిల్ 25వ తేదీ గురువారం ఉదయం 6:46 వరకు ఈ కరణం ఉంది. ఈ కౌలవ కరణం వధువును ఎన్నుకోవడానికి, స్నేహితులను సంపాదించుకోవడానికి, ప్రేమ వ్యవహారాలకు ఇది మంచిది. తర్వాత కరణం తైతుల కరణం. ఈ వీడియోలోని కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మీ సందేహాలను కామెంట్ ద్వారా తెలియజేయండి. తప్పక రిప్లై ఇస్తాను. అలాగే ఈ వీడియోను మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కు షేర్ చేయండి. నేటి శుభ సమయములు ఉదయం 11:01 నుండి మధ్యాహ్నం 12:10 వరకు. అమృత కాలమును శుభ సమయంగా పరిగణిస్తారు. ఇది నక్షత్ర సంబంధమైన శుభ సమయకాలము. నేడు రాహుకాలం మధ్యాహ్నం 1:51 నుండి మధ్యాహ్నం 3:25 వరకు. రాహుకాలం ప్రతిరోజు సుమారు 1:30 గంటల సమయం ఉంటుంది. ఆ సమయంలో చేసే పనులకు ఆటంకం కలుగుతుందని విశ్వసిస్తారు. కనుక ముఖ్యమైన పనులైతే ఈ సమయంలో చేయరు. నేడు యమగండం ఉదయం 6:02 నుండి ఉదయం 7:34 వరకు. యమగండ కాలం శుభ సమయముగా పరిగణించరు. ముఖ్యంగా ఈ సమయములో ప్రయాణం ప్రారంభము చేయకూడదు, ముఖ్యమైన పనులు ప్రారంభించకూడదు. నేడు దుర్ముహూర్తం ఉదయం 10:11 నుండి ఉదయం 11:03 వరకు. తిరిగి మధ్యాహ్నం 3:13 నుండి మధ్యాహ్నం 4:03 వరకు. దుర్ముహూర్తము అశుభ సమయముగా పరిగణిస్తారు. ఈ సమయములో కొత్త పనులు ప్రారంభించకూడదు, ప్రయాణములు ప్రారంభించకూడదు. నేడు వర్జము మధ్యాహ్నం 12:10 నుండి మధ్యాహ్నం 1:52 వరకు. వర్జ్యం అంటే విడువ తగినది, అశుభ సమయం.
శుభకార్యాలు ప్రయాణాలు ఈ సమయంలో చేయకూడదు. గుళిక కాలం ఉదయం 9:08 నుండి ఉదయం 10:42 వరకు. గుళిక కాలంలో చేసిన పనులు సఫలం కావని నమ్ముతారు. గుళిక కాలంలో ప్రారంభించిన ప్రతి పనిలో ఆటంకం ఏర్పడి ఆ పని మరలా చేయాల్సి వస్తుందని నమ్ముతారు. దిశ శూల దక్షిణ దిశ. ఈరోజు దక్షిణ దిశలో ప్రయాణించకూడదు. ఒకవేళ తప్పనిసరిగా ప్రయాణం చేయాల్సి వస్తే పెరుగు లేదా జీలకర్రను నోట్లో వేసుకుని ఇంటి నుండి బయలుదేరాలి. ఏ దిశకు దిశశూల ఉంటుందో ఆ దిశకు ప్రయాణం చేయకూడదు. ఇది దూర ప్రయాణాలకు, ఎక్కువ రోజులు ఉండే ప్రయాణాలకు మాత్రమే వర్తిస్తుంది. రోజువారీ ప్రయాణాలకు వర్తించదు. ధన్యవాదాలు. ఈ వీడియోలోని కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మీ సందేహాలను కామెంట్ ద్వారా తెలియజేయండి. తప్పక రిప్లై ఇస్తాను. అలాగే ఈ వీడియోను మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కు షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.